హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఎలక్ట్రిసిటీ బిల్ లేదా కరెంట్ బిల్ మనం ఎలా పే చేయాలి అనేది తెలుసుకుందామండి. మొన్నటి వరకు మనం ఫోన్‌పే, జీపే, అమెజాన్ పే, పేటీఎం నుంచి మనం ఈ బిల్ అనేది మనం పే చేసేవాళ్ళం. సో ఇక నుంచి అయితే అలా కుదరదండి. ఎందుకంటే ఆర్బీఐ వాళ్ళు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అనే ఒక దాన్ని తీసుకొచ్చారండి. వీళ్ళు ఏంటంటే ఈ సిస్టమ్ ప్రకారం, ఈ సిస్టమ్ గైడ్‌లైన్స్ ప్రకారం మనం ఇక నుంచి అయితే ఆ పేమెంట్స్ మనం చేయలేమండి. ఎలక్ట్రిసిటీ బిల్ అయితే మనం పేమెంట్ చేయలేము. సో మరి ఎక్కడ పే చేయాలి? ఎలా కట్టాలి? సో ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో మనమంతా ఆన్‌లైన్ పేమెంట్స్‌కి అలవాటు పడిపోయినాం. సో మనం ఇప్పుడు పర్సనల్‌గా వెళ్లి ఆ కరెంట్ ఆఫీస్‌లో ఇంకెక్కడనో పే చేయాలంటే మనం పే చేయలేము. సో మనం ఎక్కడ పే చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో మనం గూగుల్‌కెళ్ళి మన ఫోన్ నుండి గాని, సిస్టమ్ నుండి గాని గూగుల్‌కెళ్ళి గూగుల్‌లో టీజీఎస్పీడీసీఎల్ అని టైప్ చేయాలండి. టైప్ చేయగానే మనకు ఫస్ట్ లింక్ వస్తదండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి వెబ్‌సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడేంటంటే మన స్టేట్ అంటే తెలంగాణ స్టేట్‌ని మొన్నటి వరకు టీఎస్ అని రిప్రజెంట్ చేశారు. సో మొన్న చేంజ్ చేశారు కాబట్టి టీజీగా ఇప్పుడు చేంజ్ చేశారు కాబట్టి సో లింక్ కూడా టీజీకి చేంజ్ చేయాలి. సో ఇంకైతే టీఎస్‌లోనే ఉంది. సో వీళ్ళు ఎక్కడైనా టీఎస్ నుంచి టీఎస్ లింక్ నుంచే టీజీకి మనల్ని డైవర్ట్ చేస్తున్నారు. అదే ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు. సో మనం ఈ టీజీ ఉన్న లింక్ పైన మనం క్లిక్ చేయగానే మనకు వెబ్‌సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో మనకు వెబ్‌సైట్‌లో ఒక అలర్ట్ మెసేజ్ కూడా పెట్టారండి. సో మనం ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ నుంచి అయితే మనం ఆ పేమెంట్ చేయలేమని చెప్పేసి ఇక్కడ మనకు అలర్ట్ మెసేజ్ అయితే ఇచ్చారండి వీళ్ళు. సో మనం ఎక్కడైనా స్క్రీన్‌లో పక్కన క్లిక్ చేయగానే మనకైతే నెక్స్ట్ మనకు ఇక్కడ వెబ్‌సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. వెబ్‌సైట్‌లో మనకి ఇక్కడ చూడొచ్చు మనం సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనకు ఉందండి ఇక్కడ. సో మనకు కొంచెం కిందికి స్క్రోల్ చేయగానే మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయండి. సో ఇక్కడ మనం నో యువర్ బిల్ అని చెప్పేసి ఉంది, ఒక లింక్ ఒకటి ఉంది. సరే పే బిల్ నౌ ఆన్‌లైన్ అని చెప్పేసి ఉంది. న్యూ సర్వీస్ రిజిస్ట్రేషన్ అని కూడా ఉందండి. సో మనకి ఇంకా చాలా సర్వీసెస్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు పే బిల్ గురించి తెలుసుకుందాం. సో పే బిల్ ఆన్‌లైన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ విండో అయితే ఇలా ఉంటుందండి. సో మనం ఈ విండోకి వెళ్తాము. సో ఇక్కడ ఈ విండోలో మనం పే బిల్ ఆన్‌లైన్ అని చెప్పేసి ఉన్నది. సో వీళ్ళు ఇక్కడ మనకి యూనిక్ సర్వీస్ నెంబర్ అని చెప్పేసి అడుగుతారు. సో ఇదేంటంటే మన కనెక్షన్ నెంబర్ అండి. మనం మామూలుగా మనకు కరెంట్ బిల్ ఆ రిసిప్ట్ పైన కూడా ఈ నెంబర్ ఉంటుంది. సో మనం ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయగానే మనకి సో క్లిక్ చేయగానే మనకు ఇక్కడ నెక్స్ట్ విండో ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ ఈ విండోలో మనకు కన్స్యూమర్ నెంబర్, సో కస్టమర్ నెంబర్ ఉంటుంది, సర్వీస్ నెంబర్ ఉంటుంది, ఆ యూనిక్ సర్వీస్ నెంబర్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ డీటెయిల్స్‌తో పాటు మన బిల్ ఎంత ఉంది, ఆ బిల్ ఇక్కడ చూపిస్తుందండి. సో మనకు క్లిక్ హియర్ టు పే అని చెప్పేసి ఉంటది. సో అక్కడ క్లిక్ చేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ విండోలో మనం నెక్స్ట్ విండోకి వెళ్తాం. నెక్స్ట్ విండోలో మనకు 3 ఆప్షన్స్ ఉంటాయండి. సో మనకు బిల్ డెస్క్ అనే ఆప్షన్ మనం చూజ్ చేసుకోవాలి. సో బిల్ డెస్క్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ బిల్ డెస్క్ పైన క్లిక్ చేయగానే మనకు విండో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే పోస్ట్ పెయిడ్ సర్వీస్, ప్రీపెయిడ్ సర్వీస్ ఉంటుంది. సో మనందరిది పోస్ట్ పెయిడ్ సర్వీస్ కాబట్టి పోస్ట్ పెయిడ్ సర్వీస్ నేను క్లిక్ చేసి తీసుకున్నాను. సో మనకి ఈ విండోలో ల్యాండ్ అవుతామండి. సో ఈ విండోలో ఏంటంటే మనకు ఆ యూనిక్ సర్వీస్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయమని ఉంటుంది. సో దాంతో పాటు ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుందండి. సో మనం ఈ 2 డీటెయిల్స్ ఇచ్చేసి మేక్ పేమెంట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్లైడ్ ఇలా ఉంటుందండి. నెక్స్ట్ విండోలో ఏంటంటే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ సర్వీస్ ఛార్జెస్ అని చెప్పేసి, అంటే ఏ మోడ్ ద్వారా పేమెంట్ చేస్తే మనకి ఎంత అమౌంట్ అనేది ఛార్జ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ మనకు వీళ్ళు ఇచ్చారు. దాని తర్వాత మనకు మన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సర్వీస్ నెంబర్, యూనిక్ సర్వీస్ నెంబర్, నేమ్. సో ఇవి కూడా ఇచ్చేసి డ్యూ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. బిల్ అమౌంట్ కూడా మనకి ఇక్కడే ఉంది. సో నెక్స్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విండోలో మనం ల్యాండ్ అవుతామండి. సో ఇక్కడ ఏంటంటే మనకు మోడ్ ఆఫ్ డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి ఇక్కడ మనం పే చేయడానికి. క్రెడిట్ కార్డ్ ఉంది, డెబిట్ కార్డ్ ఉంది, సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉందండి. సో మనకి ఇక్కడ నేను అంటే యూజువల్గా అందరికీ ఎక్కువ డెబిట్ కార్డ్ ఉంటుంది కాబట్టి నేను అది తీసుకున్నాను. డెబిట్ కార్డ్ క్లిక్ చేసిన తర్వాత కార్డ్ నెంబర్ అడుగుతుందండి. మనకి ఎక్స్‌పైరీ డేటు, సీవీవీ డీటెయిల్స్ అడుగుతుంది. కార్డ్ హోల్డర్ నేమ్ అడుగుతుంది. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అని క్లిక్ చేయాలి. సో మేక్ పేమెంట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. మన బిల్ అనేది పేమెంట్ అయిపోతుందండి. సో మనం ఇదంటే మనం మన మొబైల్‌లో నుంచి గూగుల్‌కెళ్ళి చేయాల్సి ఉంటది. సో వీళ్ళకి యాప్ కూడా ఉందండి. సో ప్లే స్టోర్‌కెళ్ళి టీఎస్ ఎస్పీడీసీఎల్ అని టైప్ చేయాలి. సో మన ప్లే స్టోర్‌లో మనకి యాప్ కనిపిస్తుంది. సో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనకి పే బిల్ అని చెప్పేసి లాగిన్ అవ్వాల్సి కూడా ఉంటదండి. సో మనకు లాగిన్ చేసుకోవాలి. గెస్ట్ లాగిన్ తీసుకొని గెస్ట్ లాగిన్ చేసిన తర్వాత పే బిల్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది మనకు. సో మనం పే బిల్ క్లిక్ తీసుకొని పే బిల్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ విండో మనకు మన డీటెయిల్స్ అన్ని ఇందాక వెబ్‌సైట్‌లో ఏవే డీటెయిల్స్ మనకు షో చేసాయో అవే డీటెయిల్స్ మనకి ఇక్కడ కూడా కనిపిస్తాయి. యూనిక్ సర్వీస్ నెంబర్, సో నేమ్ ఇవన్నీ ఉంటాయి. సో మనకి ఇక్కడ బిల్ ఏంటి, బిల్ డేట్ ఏంటి, డ్యూ డేట్ ఏంటి, సో అమౌంట్ ఎంత మనం పే చేయాల్సి ఉంటుంది, మన బిల్ ఎంత. సో ఇవన్నీ చూసి చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ స్లైడ్‌లో కూడా ప్రొసీడ్ టు పే అని సో మనకు అమౌంట్ చూపిస్తుంది. ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేయాలి. సో మనకి ఇందాక వెబ్‌సైట్‌లో చూపించినట్టు ఇక్కడ కూడా డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్.
సో సో మాకు ఇక్కడ డెబిట్ కార్డ్ తీసుకున్నాను. డెబిట్ కార్డ్ సో మీకు ఏదైతే అది తీసుకొని డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుందండి. సో మనం ఇందాక వెబ్సైట్లో చూసినట్టుగానే ఇక్కడ కూడా కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివివి, కార్డ్ హోల్డర్ నేమ్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అని క్లిక్ చేయాలి. సో మన పేమెంట్ అనేది అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.